బడ్జెట్లో మనం 2 కంట్రీస్ విజిట్ చేయాలనుకుంటే లైక్ దుబాయ్ అండ్ జార్జియా. నేను ఫ్లై దుబాయ్ని అయితే చూస్ చేసుకున్నానండి దీనికోసం. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది ఫ్లై దుబాయ్లో, మల్టీ సిటీ స్టాప్ ఓవర్స్ అని ఒక ఆప్షన్ ఉందండి. దాని ద్వారా మనం మల్టిపుల్ ప్లేసెస్, మల్టిపుల్ డెస్టినేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇది చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది. అండ్ ఫ్లై దుబాయ్ ఈజ్ బడ్జెట్ ఎయిర్లైన్స్. సో మనకి చాలా తక్కువ ప్రైస్లోనే మనకి ఈ 2 కంట్రీస్ కూడా విజిట్ చేయొచ్చండి మనం ఈ మల్టీ సిటీ ఆప్షన్ ద్వారా. ఈ వీసా డీటెయిల్స్కి వస్తే, మనం ఇండియా నుంచి కనుక ట్రావెల్ చేస్తే కనుక మనకి దుబాయ్కి కానీ ఆర్ జార్జియాకి కానీ మనకి ముందుగానే వీసా కావాలన్నమాట. మనం వీసా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అండ్ జార్జియాకి కూడా ఈ వీసా అప్లై చేయాల్సి వస్తుంది. అదే జీసీసీ రెసిడెన్స్కి అయితే కనుక దుబాయ్కి అయితే వీసా అప్లై చేయాలండి, బట్ జార్జియాకి అయితే అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్ అరైవల్ మనకి డైరెక్ట్గా ఎనీ టైం మనం ఫ్లై చేయొచ్చు అన్నమాట. జార్జియాకి వితౌట్ వీసా మనం ఫ్లై చేయొచ్చు. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం రెసిడెంట్ కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, లైక్ జీసీసీ కంట్రీస్ మాట. జీసీసీ కంట్రీస్ హోల్డర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాట. వీసా కూడా ఫ్రీ అండ్ ఆన్ అరైవల్ మాట. కనవా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ లిస్ట్ ఇచ్చాను, అది చూసుకోండి. ఈ చెక్ లిస్ట్ అన్నీ కంపల్సరీ కావాల్సిందే మనం ట్రావెల్ చేసినప్పుడు. జార్జియా క్యాపిటల్ వచ్చి టిబ్లిసీ అండి. సో జార్జియాలో 2 ప్లేసెస్ అండి ముఖ్యంగా మనం కవర్ చేయవలసినవి, టిబ్లిసీ అండ్ బాతుమి అండి. సో ఓవరాల్గా ఇది 5 to 8 days వరకు పడుతుందండి ట్రావెల్. అండ్ ఈ టిబ్లిసీలోకి వచ్చి 2 types ఆఫ్ టూర్స్ అండి. ఒకటి లోకల్ టూర్, ఇంకోటి ఏమో డైలీ టూర్స్ అని. ఈ లోకల్ టూర్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చానండి. నెక్స్ట్ సైట్స్లో కూడా మీకు వస్తాయి లోకల్ డీటెయిల్స్, ఏమేమి చూడాలి, ఏమేమి ఉంటాయి అన్నది. అండ్ లోకల్ టూర్లో ఇంకోటి అంటే హిప్ హాప్ అని బస్సు ఉందండి. ఆ బస్సులో కూడా మనం 24 hours అండి వ్యాలిడిటీ. మనం దాని ప్రైస్ పే చేస్తే వాళ్ళే మనం లోకల్గా ఉన్న ప్లేస్ అన్ని కవర్ చేస్తారు. అండ్ తర్వాత వచ్చి లోకల్ టూర్స్ అండి. అవి వాళ్ళు ఏంటంటే ఇందులో 4 different ప్లాన్స్ ఉన్నాయండి. ఒక్కొక్క టూర్కి 1 day పడుతుందన్నమాట అండి. సో మీరు డిపెండ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు కావాల్సిన చూస్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా ఇంకా డైలీ టూర్స్కి వస్తే కనుక ఇది 4 different టూర్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఎవ్రీడే మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతాం, ఈవినింగ్ మళ్ళీ 8 or 10 అవుతుందండి. ఇది ఖచ్చితంగా ఒక్కొక్క టూర్ 1 day పడుతుంది. ఇవి 4 different ప్లాన్స్ ఉన్నాయి. సో మనకి ఇంట్రెస్ట్ బట్టి మనం డిఫరెంట్ టూర్స్ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి, ఎన్ని డేస్ మీరు ఏ టూర్కి ప్రిఫర్ చేస్తున్నారంటే దాన్ని బట్టి. అలాగే బాతుమి కూడా మినిమం 3 days to 4 to 5 days వరకు పడుతుందండి మీ ఇంట్రెస్ట్ బట్టి. అక్కడ కూడా లోకల్ టూర్స్, అలాగే కూడా వేరే బయటికి కొంచెం లాంగ్ జర్నీ టూర్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని బట్టి మీ చాయిస్ మీరు చూస్ చేసుకోండి. సో ఓవరాల్గా అయితే మినిమం అయితే 5 to 8 days అయితే కంపల్సరీ పడుతుందండి ఇది జార్జియా కంప్లీట్ చేయాలంటే. మీరు టిబ్లిస్ వచ్చినప్పుడు మాత్రం ఈ మైదాన్ అనే ప్లేస్లో అకామిడేషన్ తీసుకోండి, హోటల్స్ కానీ ఏదైనా. ఎందుకంటే దిస్ ఈజ్ ద సెంటర్ పాయింట్ అండి. సో ఇక్కడ మీకు అన్నీ అండి ఆల్ ఇన్ వన్ ప్లేస్ మాట అండి. సో కేబుల్ కార్ కానీ, బెలూన్ రైడ్ కానీ, కార్ రెంటల్స్ కానీ, మీకు బోట్ రైడ్ కానీ, హిప్ హాప్ మనకి బస్సెస్ కానీ, లోకల్ టూర్స్కి సల్ఫర్ బాత్, ఈ ఫోర్ట్ సిటీ టూర్స్ కానీ, అండ్ ఏటీఎమ్స్, కరెన్సీ ఎక్స్చేంజు, ఇండియన్ రెస్టారెంట్స్, బార్స్, పబ్స్, క్లబ్స్, ఈ మదర్ ఆఫ్ టిబ్లిస్ అనే స్టాచ్యూ అన్నీ కూడా ఒక క్యాసినో, బ్రిడ్జ్ ఆఫ్ పీస్. సో ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉన్నాయండి. సో ఈ సెంటర్ పాయింట్ మాట అండి. ఇక్కడ ఈ మైదాన్ అనే ఈ ప్లేస్ కనుక మీరు అకామిడేషన్ తీసుకుంటే మీకు అన్నీ కూడా అన్ని వాకబుల్ డిస్టెన్స్ అండి మొత్తం. ఈ ప్లేస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి నేను చూసిన మటుకు. ఈ ప్లేస్లో అయితే మీకు అన్నీ కూడా ఈజీగా ఉంటుంది, అన్నిటికీ యాక్సెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇక్కడ. ఇప్పుడు ఈ మైదాన్ సెంటర్ పాయింట్ నుంచి ఏమేమి దగ్గరలో ఉన్నాయి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు కనపడుతుంది చూసారా, ఇది బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ నుంచి హిప్ హాప్ బస్సులు ఉంటాయి. మనం ఏదైనా లోకల్ ట్రావెల్కి వెళ్ళాలనుకుంటే కనుక ఈ బస్సెస్ మనం యూజ్ చేయొచ్చండి. ఈ బస్సులో మనం బార్గెన్ కూడా చేయొచ్చండి. మనం ముందుగానే ట్రావెల్ చేసినప్పుడు నాకు 60 లారీ ఎంతో చెప్పినట్టున్నారు.
బట్ మనం బార్గెన్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ వీళ్ళు మనకి డ్రింక్స్ ఆర్ మనకి వైన్ కూడా ఇస్తారండి మనకి. అండ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేటర్ మనకి గైడ్ ఉంటారు. సో అవన్నీ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం లోకల్గా చూడాలనుకుంటే కనుక ఇది ఈ సర్వీస్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి మనం. ఈ ఎల్లో కలర్లో మార్క్ చేసాను చూసారా, ఇవి పబ్ స్ట్రీట్ అండి. సో ఈ స్ట్రీట్స్ మొత్తం ఫుల్ ఆఫ్ బార్స్ అండ్ పబ్స్. అండ్ అక్కడ మనకి కనుక పీసీఆర్ కనుక కావాల్సి వస్తే కనుక పీసీఆర్ కూడా ఇక్కడ ఎంట్రన్స్లో ఉందండి. అక్కడ పీసీఆర్ చిన్న బాక్స్ ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్తే వాళ్ళు మన ప్రొసీజర్ ఏంటని చెప్తారండి అక్కడ. ఇక్కడ ఎల్లో కలర్లో హైలైట్ చూసారా, ఇక్కడ మనకి బేకరీస్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, కరెన్సీ ఎక్స్చేంజ్ కానీ, ఏటీఎమ్స్ కానీ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయండి, ఈ స్పాట్లో ఉన్నాయి. ఇక్కడ హైలైట్ చేసిన చోట ఆ స్ట్రీట్లో 3 రెస్టారెంట్స్ ఉన్నాయండి, ఇండియన్ రెస్టారెంట్స్. దాని ఆపోజిట్లో కూడా ఇంకొకటి ఉంది. మొత్తం టోటల్గా 4 ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయండి అక్కడ. ప్రైస్ కొంచెం కాస్ట్లీగానే ఉంది, ఆల్మోస్ట్ 22, 30, 35 ఆ రేంజ్లో పడుతుందండి లారీస్లో, ఏ ఫుడ్ కన్నా సరే. బట్ ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఈ వీధిలో 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న స్టోర్ అండి, అది ఇది బయటకి స్టోర్లో ఉంటుంది. లోపలికి వెళ్తే ఈ టూర్స్ సంబంధించిన ఆఫీస్ ఉందండి, చిన్న రూమ్ ఒకటి. సో అక్కడ మీరు ఏదైనా టూర్స్, లోకల్ టూర్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు. అండ్ మీరు బార్గెన్ కూడా చేసుకోవచ్చు. ఒక గ్రూప్ కింద ఉంటే మీరు బార్గెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసారు ఈ వ్యాన్ చూసారు, ఇదేనండి మినీ వ్యాన్. ఇది చాలా బాగుందండి వ్యాన్, ఈ సర్వీస్ చాలా బాగుంది. ఈ పైన హైలైట్ చేసేది చూసారు రెడ్ కలర్ తోటి, అది ఒకటి ఫోర్టు, రెండోది వచ్చి కేబుల్ కారు, మూడోది వచ్చి మదర్ ఆఫ్ జార్జియా అండి స్టాచ్యూ. ఈ కేబుల్ కార్ ద్వారా పైకి వెళ్తే మనకి మదర్ ఆఫ్ జార్జియా కూడా వెళ్ళొచ్చు మాట అండి. సో ఈ అన్ని ప్లేసెస్ కూడా దగ్గరలో ఉన్నాయి మనకి. ఈ బెలూన్ రైడు $50 అండి. ఇది మీరు ట్రై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా గ్లౌజెస్ అండ్ స్వెటర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే పైన చాలా చాలా చలిగా ఉంది. అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా నేనైతే బేర్ చేయలేకపోయాను. చాలా ఎక్స్ట్రీమ్గా కోల్డ్గా ఉంది పైన. అండ్ ఇది డ్యూరేషన్ వచ్చి 30 minutes వరకు పడుతుందండి మీకు పైకి కిందికి, బయట నుంచి మళ్ళీ కిందికి రావడానికి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. ఈ బోట్ ట్రిప్ వచ్చి $35 అని చెప్పి అన్నారండి. బట్ నాకైతే $20 ఇచ్చారు. అండ్ ఈ ఆఫీస్ కనిపిస్తుంది కదండి, అదే ఆఫీసు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనకి అక్కడ అమౌంట్ పే చేస్తాం. అక్కడ మళ్ళీ మనకి టీ కానీ, కాఫీ కానీ, లేదంటే గ్లాస్ ఆఫ్ వైన్ కానీ వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తారన్నమాట అండి. ఈ బోట్లో వెళ్ళేటప్పుడు మనకి అది ఇస్తారన్నమాట అండి. అది ఇది బోట్ అండి. బోట్ అయితే బాగుంది. కొంచెం సోఫా కానీ ఇవన్నీ కూడా, సీటింగ్ అంతా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు మీకు దూరంగా కనపడుతుంది చూసారు, అదే మనకి పీస్ ఆఫ్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. ఇదేనండి పీస్ ఆఫ్ బ్రిడ్జ్. నేను వింటర్లో వెళ్ళానండి, సో చాలా చలిగా ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారు, ఇదే క్యాసినో అండి. ఇది పీస్ ఆఫ్ బ్రిడ్జ్కి ఆపోజిట్లో ఉందండి. ఎగ్జాక్ట్గా ఆ బ్రిడ్జ్ దిగేటప్పుడు ఇది ఉందన్నమాట అండి. అది ఈ కేబుల్ కార్ ప్రైస్ వచ్చి $7 అండి. ఇది ఇది పైనకి కొండపైకి తీసుకెళ్తున్నమాట అండి. ఇక్కడ ఆ కొండపైన మదర్ ఆఫ్ జార్జియా అని ఒక స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ దగ్గరికి మనం ఈ కేబుల్ కార్లో వెళ్ళొచ్చు, లేదంటే కింద నుంచి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈ కేబుల్ కార్ నుంచి అంటే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మీకు కింద ఇది కనపడుతుంది చూసారా, అదేనండి మేడ్ ఇన్ బజార్ అని. అదొక సెంటర్ పాయింట్. అది అక్కడే నేను కూడా హోటల్ తీసుకుంది. అక్కడి నుంచి అన్నింటికి యాక్సెసిబుల్ చాలా ఈజీగా ఉందండి అక్కడి నుంచి.
అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ మనం రివర్ చూడొచ్చు, పీస్ ఆఫ్ బ్రిడ్జ్ చూడొచ్చు మనం. ఇది ఫోర్ట్ అండి. ఇది సో మనం పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి మదర్ ఆఫ్ జార్జియా అనే స్టాచ్యూ కనబడుతుందండి. ఇది ఈ మెయిడెన్ బజార్ నుంచి దగ్గరలోనే ఈ సల్ఫర్ బాత్ స్ట్రీట్ ఉందండి. సో ఆ స్ట్రీట్లో ఆల్మోస్ట్ 5 to 6 సల్ఫర్ బాత్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇది స్కిన్ డిసీజ్కి మంచిదండి, హెల్త్కి మంచిది. సో ఇది ఎంట్రన్స్ అండి అది. సో ఇది హాల్ ఇదంతా ఉంది. లోపల 2 different టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. ఒకటి షేరింగ్, ఇంకోటి వచ్చి ప్రైవేట్ రూము. షేరింగ్ అంటే 3 కానీ 4 కానీ 5 కానీ కలిసి ఈ బాత్ చేయవలసి వస్తుంది. అండ్ ప్రైవేట్ రూమ్ వచ్చి సింగిల్గా చేయాల్సి వస్తుంది. 100 లారీ అంటున్నారు ప్రైవేట్ అయితే కనుక. అండ్ సపరేట్గా మసాజ్కి వచ్చి ఎక్స్ట్రా 20 రియాల్ ఎక్స్ట్రా, 20 లారీ ఎక్స్ట్రా అంటే. ఇది ఆల్మోస్ట్ ½ an hour నుంచి 1 hour వరకు చేయొచ్చు మనం. ఇదండి రూమ్, ఇది సల్ఫర్ బాత్ రూమ్ అంటే. ఇది దాని వాటర్ చూసారా, అది సల్ఫర్ బాత్ వాటరు. ఇది ప్రైవేట్ రూమ్ అంటే. ఇది మీరు టిబ్లిస్ నుంచి బాత్రూమ్ వెళ్ళాలనుకుంటే కనుక ట్రైన్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇది 6 hours పడుతుందండి జర్నీ. దీని ప్రైస్ సెకండ్ క్లాస్ వచ్చి 25 లారీ అండి. ఇది డబుల్ డెక్కర్ ట్రైన్, ఇది చాలా బాగుంది. నేను లాస్ట్ టైం ప్యారిస్ నుంచి ఆమ్స్టర్డామ్ వెళ్ళాను, దానికంటే ఈ ట్రైన్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. కొత్త ట్రైన్ అనుకుంటా, చాలా బాగుంది. మీరు ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవడం ట్రై చేయండి. 1 week ముందే స్లాట్ ఓపెన్ అవుతుంది. సో 3-4 days బిఫోర్ మీరు బుక్ చేసుకుంటే మీరు కావాల్సిన సీటు బుక్ చేసుకోవచ్చు. మీరు రైట్ సైడ్ విండో సైడ్ చెక్ చేసుకోండి. అప్పర్ డెక్లో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, అన్ని మౌంటైన్స్ అన్నీ ఉన్నాయి. సో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. చూసారు ఎంత బాగుందో, ఫ్లైట్ కంటే చాలా బాగుందండి ఇది.